ఎవరో తెలుసా యేసయ్యా, చెబుతా నేడు వినవయ్యా. పెడచెవి పెట్టక త్వరపడి వచ్చి రక్షణ పొందయ్యా, రక్షణ పొందయ్యా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందు యోహాను సువార్త 10వ అధ్యాయము 24వ వచనములో ఈ రీతిగా చదువుచున్నాము. యూదులు ఆయన చుట్టూ పోగై, ఎంతకాలం మమ్మను సందేహపెట్టుదువు? నీవు క్రీస్తు అయితే మాతో స్పష్టముగా చెప్పమనిది. 3.5 సంవత్సరములు ప్రభువైన యేసుక్రీస్తు యూదులు చూచుచుండగా రకరకముల సూచక క్రియల ద్వారా, అద్భుత కార్యముల ద్వారా మరియు ఆశ్చర్య కార్యముల ద్వారా తాను మెస్సియాను అని నిరూపించుకొనుచుండెను. తన బోధల ద్వారా తాను మెస్సియానని నిరూపించుకొనుచు తమ పాపముల విషయమై మారు మనస్సు పొందవలనని ఆజ్ఞాపించుచుండెను. ఎవరైతే ఆయనందు విశ్వాసముంచిరో వారి పాపములకు క్షమాపణ కలిగెను. అట్టివారు అనేకులు ఆయనను వెంబడించుచు ఆయనకు శిష్యులైరి. ఎవరైతే తమ హృదయములను కఠినపరచుకొని ఆయనందు విశ్వాసముంచక ఆయనను శోధించుచుండిరో అట్టి వారికి ఆయన తన్ను తాను నిరూపించుకొనుచుండెను. వారైతే మాకు స్పష్టముగా చెప్పుమని ఆయనను ప్రశ్నించుచుండిరి. ప్రభువైన యేసుక్రీస్తు సకల మానవుల పాపము మోసికొని కలువరిలో బలి అయి 3వ దినమున మృతుల్లో నుండి తిరిగి లేచెను. కాబట్టి ఆ జ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరును మారు మనస్సు పొందవలనని మనుష్యులను ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాను నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేడి ఒక దినమును నిర్ణయించి ఉన్నాడు. మృతులలో నుండి యేసు ప్రభువును లేపినందున దీని నమ్ముటకు అందరికీ ఆధారము కలుగజేసి ఉన్నాడు. నేడు ఏమని తీర్మానం చేయబోచున్నావు? ప్రభువైన యేసు క్రీస్తును అంగీకరించుదువా, నిరాకరించుదువా? మీ తీర్మానంపై మీ భవిష్యత్తు ఆధారపడి ఉన్నది. దేవాది దేవుడు యేసయ్యా, మానవ జన్మతో వచ్చాడయ్యా. దేవాది దేవుడు